హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నేమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కోటక్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి తెలుసుకుందాం. మీరు వీడియో కేవైసీ ద్వారా మీ ఇంటి దగ్గరే ఉండి ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇందులో మీకు ఏటీఎం, డెబిట్ కార్డ్, చెక్ బుక్, ఇంట్రెస్ట్ రేట్స్, హిడెన్ ఛార్జెస్ వస్తాయి లేవని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఈ డౌట్స్ అన్ని మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ 811 సేవింగ్ అకౌంట్ అయితే ఎలా ఓపెన్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ కోటక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా ఇంటి దగ్గరే ఉండి అయితే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో 811 డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఉంది, తర్వాత అదేవిధంగా ఎడ్జ్ సేవింగ్ అకౌంట్. ఈ విధంగా 2 టైప్స్ అయితే ఉంటాయి. దీంట్లో 4% ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ 10,000 అయితే ఉంటుంది ఎడ్జ్ సేవింగ్ అకౌంట్లో. అదేవిధంగా 811 డిజిటల్ బ్యాంక్ అకౌంట్లో అయితే మీకు ఎటువంటి ఉండవసరం లేదు, జస్ట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్. ఇది ఇన్స్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ విత్ ఆధార్తో అయితే మీరైతే ఈ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు చాలా సింపుల్గా. ఎడ్జ్ సేవింగ్ అకౌంట్ కావాలనుకునే వాళ్ళైతే 10,000 అయితే ఉండాలి. దీంట్లో మీకు డెబిట్ కార్డ్స్ అయితే 2 టైప్స్ ఉంటాయి, విర్చువల్ డెబిట్ కార్డ్, ఫిజికల్ డెబిట్ కార్డ్. విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే ఓన్లీ ఆన్లైన్కి ఉపయోగపడుతుంది. ఫిజికల్ డెబిట్ కార్డ్ అంటే మీరు ఏటీఎం సెంటర్లో అయినా మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి యాన్యువల్ ఛార్జెస్ వచ్చేసి 299 రూపీస్ అయితే పడుతుంది వితౌట్ జిఎస్టీ. ఇప్పుడు మనం విర్చువల్ డెబిట్ కార్డు, నో యాన్యువల్ ఛార్జెస్, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే, నో ఏటీఎం విత్డ్రా. మీరు ఏటీఎం విత్డ్రాలు అయితే చేయొచ్చు కాదు. విర్చువల్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉండవు దీనికి విర్చువల్ డెబిట్ కార్డ్కి. మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా మీకైతే ఇక్కడైతే ఉంటుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేస్తామనుకునే వాళ్ళు విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే తీసుకోండి. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఉపయోగపడుతుంది. దీనికి ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ లేదు కాబట్టి మీరు చాలా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు విర్చువల్ డెబిట్ కార్డు. అదేవిధంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. కోటక్ బ్యాంక్ ఏటీఎం, అదర్ బ్యాంక్ ఏటీఎం 5 ట్రాన్సాక్షన్ పర్ మంత్ అయితే ఫ్రీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 5 ట్రాన్సాక్షన్ తర్వాత మీకు 21 రూపీస్ అయితే అప్లై అయితే చేయడమే జరుగుతుంది. ఇది 5 ట్రాన్సాక్షన్ పర్ మంత్ ఫ్రీ. నాన్ మెట్రో 3 ట్రాన్సాక్షన్ ఇన్ మెట్రో ఏటీఎం ఛార్జెస్ అప్లై. మీకు లిమిట్ని బట్టి అయితే ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఉంటాయి, ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇప్పుడు మనం పర్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే 3.5% అయితే ఉంటాయి. పర్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ముందుగా మీ ప్లే స్టోర్లో కోటక్ 811 యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద అయినా లేకపోతే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అయినా మీరైతే చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అదైతే నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ నవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కొన్నిసార్లు ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. సారీ వి ఆర్ కరెంట్లీ అవైలబుల్ ఎవరని అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. చాలా కొంతమందికి మాత్రమే ఇలా వస్తుంది, అందరికి రాదు. కొంతమందికి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంతమందికి వస్తుంది, ఇలా వచ్చినా నో ప్రాబ్లం. మళ్ళీ మనం అయితే దీన్ని కంటిన్యూ అయితే చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు అయితే కొంతసేపు ఈ విధంగా పడిన తర్వాత మీకు అయితే ప్రొసీడ్ అయితే అవటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా పడినప్పుడు మీరు మళ్ళీ అయితే బ్యాక్ వెళ్ళి లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు వెల్కమ్ అనే విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు వెరిఫై, ఇక్కడ మీ మళ్ళీ ఇక్కడ మీ పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ వెరిఫై యువర్ ఆధార్ అంటుంది. ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో ఈ విధంగా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రొఫెషనల్, బిజినెస్, స్టూడెంట్ అని అడుగుతుంది. మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ అంత అడుగుతుంది, మీ ఫ్యామిలీ ఇన్కమ్. తర్వాత మీ మదర్స్ నేమ్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరైతే ఫిల్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మీకు లెస్ దాన్ 2 lakhs అని ఈ విధంగా మీరు సింగిల్ మ్యారీడ్ అని అడుగుతుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీ మదర్ యొక్క మిడిల్ నేము అడుగుతుంది. మీ ఎంటర్ యువర్ మదర్ అన్న నేమ్ అడిగితే అడుగుతుంది. మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మీది ఒకటైతే ఫెచ్డ్ ఆధార్ అడ్రస్ అని కొట్టండి. లేకపోతే మీరు కొత్త అడ్రస్ కావాలంటే కింద యాడెడ్ న్యూ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ యాడెడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసి మీరు వేరే దగ్గర ఉంటే ఒకవేళ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ ఫెచ్డ్ అడ్రస్ అంటే ఇంకా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లేకపోతే ఇక్కడ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసి మీ అడ్రస్ని అయితే మార్చుకోవచ్చు. ఈ విధంగా అడ్రస్ని అయితే ఫిల్ చేయవచ్చు. ఫిల్ చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ అనేది అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీ పిన్ కోడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కింద ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మీ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఐ విల్ డూ ఇట్ లేటర్ అంటే తర్వాత నేను యాడ్ చేసుకుంటాను వచ్చు. కావాలంటే యాడ్ చేసుకోండి. మీ నామినీ డీటెయిల్స్, మీ మదర్ డీటెయిల్స్ కానీ మీ ఫాదర్ డీటెయిల్స్ కానీ యాడ్ చేసుకోండి. బాయ్స్ అయితే మదర్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని మీ ఇష్టం. ఇక్కడ నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోండి. అవసరం లేదంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నామినీ అడ్రస్ సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ కింద మళ్ళీ నామినీ అడ్రస్ మీద ఒకటైతే సేమ్ ఇవ్వండి. కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇవన్నీ టిక్ చూసుకొని కింద ప్రొసీడ్ టు ఎంపీ అని ఉంటుంది. మీరు ఒక ఎంపిన్ అయితే సెట్ చేసుకోండి. 6 digit ఎంపిన్, మీకు గుర్తుండే ఎంపిన్. ఈ పిన్ అయితే మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది మీకు తర్వాత మీ యాప్ ఓపెన్ చేసేటప్పుడు అయితే ఈ ఎంపిన్ అయితే ఉపయోగపడుతుంది. మీకు అయితే ఈ విధంగా 811 సేవింగ్ అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఈ సేవింగ్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎంపిన్ అయితే సెట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకోండి ఇక్కడ ప్రిపేర్ యువర్ డెబిట్ కార్డ్ అని ఇక్కడ మీకు కోటక్ ఏ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విర్చువల్ డెబిట్ కార్డ్ కింద చూడండి. మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే అదైనా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అయితే కనిపిస్తుంది. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీకు ఫిజికల్ డెబిట్ కావాలంటే ఇక్కడ 299 per year అనేది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అవసరం లేదంటే ఇక్కడైతే ఆఫ్ చేసుకోండి. కావాలనుకున్న మాత్రం ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ 299 per year అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు మేక్ యువర్ డెబిట్ కార్డ్ పిన్ సేమ్ యాజ్ ఎంపిన్. మీకు డెబిట్ కార్డ్ పిన్ ఎంపిన్ ఒకటే ఉండాలంటే ఎస్ మీద క్లిక్ చేయండి. లేకపోతే నాకు వద్దు వేరే పిన్ కావాలంటే సెట్ యాజ్ న్యూ పిన్ పెట్టుకోండి. మీరు సేమ్ ఉండేటట్టు పెట్టుకోండి, ఎందుకంటే మీకు గుర్తుంటుంది. చాలా సింపుల్గా ఎంపిన్ అనేది అదేవిధంగా డెబిట్ కార్డ్ పిన్ అనేది మీరు ఒకటే ఉండేటట్టు పెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ విధంగా అయితే అవుతుంది. కింద స్కిప్ ఫర్ నో అని మీరు క్లిక్ చేయండి. స్కిప్ ఫర్ నో మీద క్లిక్ చేయండి. తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. వెల్కమ్ టు కోటక్ 811 ప్రొసీడ్ టు కంపేర్ ఫుల్ కేవైసీ. ఇక్కడ మీకైతే ఈ విధంగా అవుతుంది. మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ మీరు ఫుల్ కేవైసీ కావాలంటే వీడియో కేవైసీ ద్వారా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఒక వైట్ పేపర్ మీద మీ సైన్ పెట్టుకొని మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే దగ్గర ఉంచుకోండి. తర్వాత కంప్లీట్ ఫుల్ కేవైసీ ఉంటుంది. ఇక్కడ కార్డ్ నెంబరు, సివివి నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చూసుకొని వ్యాలిడిటీ కూడా ఇక్కడ మీకు అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. మీరు ఫుల్ కేవైసీ చేయాలంటే ఆన్లైన్ త్రూ అయితే చేయవచ్చు. మీకైతే ఏజెంట్ అయితే కాల్ చేస్తారు. మీ కాల్లో మీరు అయితే చెప్పవచ్చు. ఇక్కడ అకౌంట్ టైప్ కోటక్ 811, మినిమం బ్యాలెన్స్ 0. ఇక్కడ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్యాలెన్స్ అయితే 1,00,000 వరకు అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత కింద మీకు ఫుల్ ఫీచర్స్ ఉంటుంది. తర్వాత కింద కంప్లీట్ ఫుల్ కేవైసీ అని ఉంటుంది. ఈ కేవైసీని అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ కేవైసీ అనేది ఇవన్నీ స్క్రీన్ షాట్ అయితే కొట్టుకోండి. స్క్రీన్ షాట్ కొట్టుకుంటే మీకు అయితే గుర్తుంటాయి. స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా ఒకసారి రాసుకొని పెట్టుకోండి మీ నోట్స్లో. ఇక్కడ కంప్లీట్ ఫుల్ కేవైసీ అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒరిజినల్ పాన్ కార్డ్ ఉంటుంది. మీ ప్రొఫైల్ పిక్చర్ సెల్ఫీ అయితే అడుగుతుంది. మీరు ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అయితే చేసుకొని రెడీగా ఉంచుకోండి. తర్వాత అక్కడ ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేసి ఆన్లైన్ ఏజెంట్తో మీరైతే మాట్లాడితే మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్గా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే చెప్పండి. చెప్తే మీకైతే ఈ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్గా వీడియో కేవైసీ ద్వారా మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేయవచ్చు. అడ్రస్ ఒకవేళ మార్చుకోవాలని అక్కడ నుంచి అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ అగ్రీ టు ప్రొసీడ్ అంటుంది. ఇక్కడ అగ్రీ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒరిజినల్ పాన్ కార్డ్ని ఫోటో తీసి అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి తర్వాత సిగ్నేచర్ని కూడా ఫోటో తీసి టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే సిగ్నేచర్ని కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోండి, వీఆర్ చెకింగ్ ఏజెంట్ అవైలబుల్, యువర్ జస్ట్ 1 స్టెప్ అవే, ప్లీజ్ డూ దిస్ లివింగ్ పేజ్ యాసెస్ అదర్ పేజ్. ఈ విధంగా అయితే అడుగుతుంది. మీరైతే ఈ పేజ్ని అయితే లీవ్ అయితే చేయమాకండి, ఇక్కడే ఉండండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు అయితే వీడియో కేవైసీ చేస్తారు. కేవైసీలో మీరైతే చాలా సింపుల్గా ఈ పాన్ కార్డు, మీ సిగ్నేచర్ ఇవి అయితే చూపిస్తే మీకు అయితే అకౌంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీ ఇంటి దగ్గర ఉండి మీరు కోటక్ 87 సేవింగ్ అకౌంట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. మీరు బ్యాంక్కి వెళ్లకుండా ఈ కోటక్ 811 సేవింగ్ అకౌంట్ అయితే ఇంకోండి, యువర్ 811 అకౌంట్ ఈజ్ నో రెడీ అని అయితే ఈ విధంగా అయితే వస్తుంది లాస్ట్లో. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఈ వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.